పార్లమెంటు మాన్సూన్ సెషన్స్ ఇవాళ రీస్టార్ట్ కానున్నాయి. ఈ నెల 13న సమావేశాలు ముగియనుండడంతో ఎఫ్సీఆర్ఏ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. వీటిని ఎలాగైనా పాస్ చేయించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. సభను అడ్డుకునేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్డీఏతర పార్టీల మద్దతు కోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. ఈ రోజు వీటిలో ఏదో ఒక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2023 శీతాకాల సమావేశాల మాదిరిగానే విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి ఎలాంటి చర్చ లేకుండానే ఈ కీలక బిల్లులను ఆమోదించుకుంటారనే ఆందోళన ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తోంది. ఎఫ్సీఆర్ఏ బిల్లును గత మార్చిలో లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిని ఈ నెల 12కు చర్చ పెట్టి ఆమోదింపు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ విరాళాలు, ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దయిన సంస్థల వద్ద ఉన్న ఆస్తుల నియంత్రణ విధి విధానాల్లో ఈ బిల్లు కీలక మార్పుల్ని ప్రతిపాదిస్తోంది.